కొత్త యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇంతవరకు ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, అదే సమయంలో ఇజ్రాయెల్ వర్సెస్ లెబనాన్, ఇజ్రాయెల్ వర్సెస్ హౌతీ లేదా ఇజ్రాయెల్ వర్సెస్ యెమెన్ అనేది నడిచింది. అవన్నీ తీవ్రవాద సంస్థలు, దేశాల మధ్యన యుద్ధం కాదు అది. ఆ దేశాలలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు చేసే యుద్ధం, వాటి వెనకాల ఇరాన్ ఉంది. అదే సందర్భంలో రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తుంది. రష్యా వెనకాల చైనా ఇరాన్ ఉంటే, ఉక్రెయిన్ వెనకాల అమెరికా యూరప్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త యుద్ధం ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అన్నటువంటిది రంగం సిద్ధం కావటం, ఏదైతే హమాస్ చీఫ్ని హతం చేసినటువంటి నేపథ్యంలో ఆరంభమైనటువంటి ఏదైతే యుద్ధ మేఘాలు, ఎస్పెషల్లీ ఇరాన్ సుప్రీమో కొమైనీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇరాన్ సైన్యం ఏ క్షణంలో యుద్ధానికి సిద్ధమవుతుంటే, ఇజ్రాయెల్కి మద్దతుగా ఇప్పుడు అమెరికా తన బలగాలను రంగంలోకి దించుతోంది. అమెరికాకు సంబంధించినటువంటి యుఎస్ఎస్ లింకాన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోకి రంగం ప్రవేశం చేసింది. అదే సందర్భంలో రష్యాకు సంబంధించినటువంటి యుద్ధ పరికరాల రవాణా చేసేటటువంటి యుద్ధ విమానం కూడా ఇరాన్ వైపుకి అడుగులు వేసింది.